నాన్న ఇవాళ కూడా మీరే పెట్టారా కాఫీ? అమ్మా ఏ దేవుణ్ణి టార్చర్ చేస్తుంది? మహంకాళి అమ్మవారు. అమ్మో అయినా నాకు మీరు పెట్టిన కాఫీ అంటేనే ఇష్టం. నాన్న నేను నీకు చిన్న అప్లికేషన్ పెట్టాను, ఏమైంది? సారీ నాన్న, నాకు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి పెళ్ళంటేనే ఇంట్రెస్ట్ పోయింది. తల్లి, రెక్కలు దెబ్బతిన్న పక్షి కూడా గాల్లో ఎగరటానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఆఫ్టర్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. జీవితంలో ఎప్పుడో ఎక్కడో బాధపడ్డ సంఘటన జరిగిందని చెప్పి అక్కడే ఆగిపోతామా? ఇది పీడకలు అనుకోమ్మా, మర్చిపోమ్మా. ఏంటి పొద్దున్నే బాబు కూతురిద్దరు మీటింగ్ పెట్టారు? నాకు కూడా చెప్పొచ్చుగా. అమ్మవారికి నీ పేరుని అర్చన చేపించానమ్మా. బొట్టు పెట్టుకో. ఏమైందమ్మా అలా అర్చవేంటి? అంటే వద్దమ్మా, నేను స్నానం చేయలేదు. బొట్టు పెట్టుకోకూడదు. నేను స్నానం చేసి వస్తాను. ఏమైందండి పిల్లకి? ఒక బొట్టు పెట్టుకోదు, దేవుడికి దండం పెట్టుకోదు. మునుపట్లాగా లేదండి. ఇదేరా మా అంకుల్ న్యూ హౌస్. ఎలా ఉంది? అదేంట్రా నువ్వు చెప్పినట్టు అచ్చం గోస్ట్ సినిమాలో బూతు బంగ్లాలా ఉందిరా బాబు. లొకేషన్ డిమాండ్ చేయబట్టేరా. బ్రహ్మోత్సవం సినిమాలో మహేష్ బాబు 7 తరాలు ఎత్తుకుంటూ వెళ్ళినట్టు నేను మా అంకుల్ ఎత్తుకుంటూ వచ్చాను. దొంగకోళ్ళు పట్టే వాళ్ళ ఉన్నారు. ఎవరా మీరు? అందుకే చెప్పేది ఆ దిక్కుమాలిన రంగు కళ్ళ చూడ తీయమని. అది అంకుల్ కోళ్ళు కుక్కలు పట్టేవాళ్ళం కాదు. మరెవరు? నేను హేమంత్ని, నూకరాజు గారి అబ్బాయిని. అరే నువ్వు మా నూకరాజు కొడుకువా? మీరా చెప్పాడా నువ్వు వస్తావని? ఏంటి దారిలో అడ్రస్ కన్ఫ్యూజ్ అయిపోయారా? లేదు మావయ్య. అదేంట్రా కన్ఫ్యూజ్ అయ్యే కదా పాతింటికి వెళ్ళాం. నువ్వు లక్ష్మి కదా? చిన్నప్పుడు మనం కలిసి ఆడుకునే వాళ్ళం కదా. నిన్ను తుక్కు తుక్కుగా కొట్టేదాన్ని. చిన్నప్పటి నుంచి ఎవరితో పడితే వాళ్ళతో తన్నులు తినడం అలవాటు అన్నమాట. వీడెవడరా గొట్టంగాడు? నా కోస్ట్ రైటర్, అంటే నా అసిస్టెంట్ రైటర్ అన్నమాట. నేను దయ్యం దీక్ష అని ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నా. అమ్మో హారరా? ఏ నీకు దయ్యాలంటే భయమా? నాకెందుకు భయం? నేనే దయ్యాన్ని. తీసుకోండి. గోస్ట్ సినిమాలో హారర్ బిల్డప్ క్యారెక్టర్ లో ఉంది. ఎవరివిడే? ఏమే వీడు మన నూజివీడు నూకరాజు కొడుకు. ఏరా బాగున్నావా? బానే ఉన్నాను. ఏమనుకోవద్దురా, మా వాడికి పూజలు పిచ్చి. రండి లోపలికి. మనకొచ్చింది కండిషన్ బెయిల్, కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే అన్నా, నీకు హైకోర్టు బెయిల్ ఇచ్చిందని తమ్ముళ్ళు మస్తు ఖుషిగా పార్టీ చేసుకుంటున్నారన్నా. 6 నెలలు నరకం అనుభవించాను. అది నీకు నరకం చూపించిందనే కదన్నా దాన్ని నరకానికి పంపాము. ఆ క్రెడిట్ అంతా నీదే కదా, ఎంజాయ్. ఏంటి ఏమైంది? అది లక్ష్మి. ఒక పక్క కింద. అన్నా నేను ఇప్పుడే లక్ష్మిని చూశాను. ఏంటి ఎప్పుడో చచ్చింది? ఇప్పుడు నేను చంపడానికి వచ్చిందా? అన్నా అమ్మ తోడన్నా. ఎవరు? నన్ను నమ్మన్నా, నేను లక్ష్మిని చూశాను. అది మనల్ని బండితో కొద్ది చంపబోయిందన్నా. రే దాన్ని నీ చేతులతో నీవే చంపావు అంటే అదే అబద్ధమా? అన్నా నేను చెప్పేది నిజం, నా కళ్ళారా చూశాను, నన్ను నమ్మన్నా. రాహుల్, నిన్ను చూస్తుంటే ఆ లక్ష్మి చచ్చిపోయినప్పటి నుంచి బాగా డిస్టర్బ్ గా ఉన్నావు. ముందు నువ్వు సెట్ గా